ఉనికి కాపాడుకోవడం కోసం ఎదుటి పార్టీని దూషించాలని మా గౌరవ ముఖ్యమంత్రి మీద నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద కావు. నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకొని వచ్చి ఎమ్మెల్యేగా మంత్రి అయినవు. కానీ మా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అట్టడుగు వర్గాల నుంచి కింది నుంచి కార్యకర్త మనసు తెలిసిన కాంచెల ఒక కార్యకర్తగా, ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా వచ్చి అలా తెలంగాణ ప్రజలకు కార్యకర్తలకు అండ ఉండి పల్లెలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రజాపాలన అందిస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ఈ డ్రామారావు కొత్త డ్రామాలు తెరలేపిండు. తప్పకుండా డ్రామారావు నీ డ్రామాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మీ నాయన, మీ బావ, మీ చెల్లె నలుగురు కలిసి పార్టీని ఎట్లా పునర్నిర్మించుకోవాలి, తెలంగాణలో ఎట్లా పోవాలని ఆలోచన చేయి తప్ప మా పార్టీ ప్రజా సంక్షేమం అందిస్తుంది. ప్రజలకు అన్ని రకాల మీరు 10 ఏళ్ళు దోచుకొని దాచుకొని అప్పులు రాష్ట్రాన్ని చేసినా, మీరు తప్పులు చేసినా, మీరు అప్పులు చేసినా ఒక్కొక్కటిగా మా గౌరవ ముఖ్యమంత్రి సర్దిద్దుకుంటూ ఇలా ప్రజాపాలన ద్వారా ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి 2 కళ్ళ లెక్క తీసుకుపోతున్నాడు. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రానికి మరి మీ నాయన కేసీఆర్, మీ బావ నువ్వు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా దోచుకొని దాచుకున్నారు. ధనిక రాష్ట్రాన్ని కాస్త 10 సంవత్సరాలుగా దోపిడీ చేసి అప్పుల తెలంగాణ చేస్తే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఇలా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రిగా మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మీరు ఇయ్యనటువంటి సంక్షేమం, మీరు చేయనటువంటి అభివృద్ధి ఇలా తెలంగాణలో జరుగుతుంటే దానికి నిదర్శనం ఈ స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎలక్షన్లు. రేపు రాబోయే రోజుల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా 80-85% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇకనైనా ఈ చిల్లర మాటలు బంద్ చేసుకోవాలి. కేటీఆర్, మా గౌరవ ముఖ్యమంత్రి మీద మళ్ళొక్కసారి నీవు అవాక్కులు చవాకు పేరితే నీ నాలుక కోస్తాం జాగ్రత్త. ఎన్నిసార్లు హెచ్చరించినా నీ మదంతో, నీ అహంకారంతో తెలంగాణ సొత్తును దోచుకొని ఆ డబ్బు అహంకారంతో ఇలా మేము ప్రజాప్రభుత్వం ద్వారా మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓటాడుతుంటే నువ్వు డబ్బులు పంచి అక్కడక్కడ గెలవాలని చూసినావు. కానీ తెలంగాణ ప్రజలు తిరస్కరించరు. ఇప్పటికైనా మా ప్రభుత్వానికి మీ ప్రతిపక్ష నాయకుడు మరి మీ భావన, నువ్వా, మీ నాయన ఎవరో తెలుసుకొని రేపు జరిగే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించుర్రి.